హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనకు నిన్ననే అందిన వార్త నేపథ్యంలో మనకు విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అయితే ఈ వీడియో ఉంటుంది. సో ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా మనకైతే ఫ్రెండ్స్ మొత్తంగా 3260 ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్లు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లను చేస్తున్నట్లుగా మనకు న్యూస్ వస్తుంది. ఈ నేపథ్యంలో జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్, ఏఈ పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, వాటి అర్హతలు ఏంటి అనే అంశాలను ఇక్కడ స్క్రీన్లో ఇచ్చాము. సో జేఎల్ఎం పోస్టులు 2812 ఉన్నాయి టోటల్గా స్టేట్ మొత్తానికి. దానికి ఐటీఐ అర్హత ఉండాలి. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకు చూసుకుంటే సబ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. ఈ సబ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి మొత్తం 330 సబ్ ఇంజనీర్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి డిప్లొమా అనేది అర్హతగా ఉంటుంది. ఏఈ పోస్టులు వచ్చేసి మొత్తం 118 ఉన్నాయి. ఈ 118కి బీఈ లేదా బీటెక్ అర్హత అనేది ఉండాలి. సో ఇది మనకు అర్హత పోస్టులు, నంబర్ ఆఫ్ పోస్టులు ఉండొచ్చు అని మనం భావిస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో అసలు న్యూస్లో వచ్చిన ఆర్టికల్ ఏంటిది దాన్ని కూడా ఒకసారి చూద్దాము. సో మనం ఇక్కడ ఈ వీడియో చేస్తున్న దానికి బేస్ ఏంటంటే మనకు న్యూస్లో వచ్చిన సమాచారం. సో నిన్న మనకు న్యూస్లో వచ్చిన సమాచారం నేపథ్యం మనం ఈ వీడియో చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు డిస్కంలలో 3260 కొత్త పోస్టులు. సో 2812 జేఎల్ఎం, 330 సబ్ ఇంజనీర్, 118 ఏఈ పోస్టులకు నిర్ణయం, త్వరలోనే నోటిఫికేషన్లు. సో ఫ్రెండ్స్ మనకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉత్తర తెలంగాణ సంబంధించి చూస్తే మనకు 2212 జేఎల్ఎం, అదేవిధంగా 30 సబ్ ఇంజనీర్,